ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు మండల ఇంజనీర్లు అందరికీ కూడా నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ప్రతి పాఠశాలలకు నిర్వహణ కొరకు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈ SMF ఫండ్స్ ఏ పాఠశాలకు విడుదల చేయబడతాయంటే, మనము నాడు నేడు ఫేజ్ 1లో విజయవంతంగా పనులను పూర్తి చేసి ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి పాఠశాలలకు, అలాగే నాడు నేడు ఫేజ్ 3లో నాడు నేడు పనులను చేపట్టబోయేటువంటి పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేయడం జరుగుతుంది. మన జిల్లాలో నాడు నేడు మొదటి విడతలో ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి 594 పాఠశాలలు, అలాగే ఫేజ్ 3లో చేపట్టబోయేటువంటి 138 పాఠశాలలు, మొత్తం 732 పాఠశాలలకు SMF నిధులు విడుదల చేయబడతాయి. ఇందుకు గాను మనం మొదట చేయవలసినటువంటి పని, ప్రధానోపాధ్యాయుడు మరియు 2 పేరెంట్స్ కమిటీ సభ్యుల చేత బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ వివరాలను హెడ్ మాస్టర్ లాగిన్లో SMS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం. ఈ దశ మన జిల్లాలో 100% పూర్తి అయిపోయింది. మరి రెండవ దశలో మనం చేయాల్సినటువంటి పని, ప్రధానోపాధ్యాయుడు, ఇంజనీరింగ్ అసిస్టెంటు మరియు పేరెంట్స్ కమిటీ మెంబర్సు కలిసి ఆ పాఠశాలలో చేపట్టబోవలసినటువంటి పనులన్నీ కూడా దాటికి అయ్యేటువంటి ఖర్చునంతా కూడా అంచనా వేసి హెడ్ మాస్టర్ లాగిన్లో అప్లోడ్ చేయాలి. మరి దాన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్ తన లాగిన్లో అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత అది FAO లాగిన్కు, తర్వాత ABC లాగిన్కి వచ్చి CFMSకు సెండ్ చేయబడుతుంది. సో ప్రతి పాఠశాలకు కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి సీలింగ్ అమౌంట్ అనేటువంటిది నిర్ణయించబడుతుంది. దీనిలో 80% నిధులు పాఠశాలలకు నేరుగాను, 20% నిధులు మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క అకౌంట్లోనూ నిల్వ చేయబడతాయి. మనం చేపట్టబడే పనులు 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, నాడు నేడు కింద మనకు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ పాఠశాలకు సరఫరా చేయబడి ఉంటుంది. వాటిలో ఏదైనా మరమ్మతులు కానీ లేదా ఏవైనా లోపాలు కానీ ఉన్నట్టయితే సంబంధిత వెండార్స్కు మనం కంప్లైంట్ చేసి ఆన్లైన్లో SMS పోర్టల్లో కంప్లైంట్ చేసి వాటిని సరిచేయించుకోవాలి. 2, పాఠశాలలో చిన్న చిన్న పనులు ఏవైనా ట్యాప్ రిపేర్లు కానీ లేదా టైల్స్ పగిలిపోయినటువంటి రీప్లేస్ చేసుకోవడం కానీ ఇంకా ఇతర చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే మరమ్మతులకు సంబంధించి వాటిని మనము ఈ ప్రధానోపాధ్యాయుడి చేత ఎస్టిమేషన్స్ వేయించేసి పూర్తి చేసుకోవాలి. ఒకవేళ మనకు పాఠశాలకు కేటాయించినటువంటి నిధులు సీలింగ్ అమౌంట్ దాటిపోయి మనకు ఏవైనా నిర్వహణ ఖర్చులు వస్తే వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, AE గారి ద్వారా ప్రాపర్ ఛానల్లో జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో కానీ లేదా DVO కార్యాలయంలో కానీ మీరు సబ్మిట్ చేసినట్టయితే జిల్లా కలెక్టర్ గారి వద్ద ఉండేటువంటి నిధుల ద్వారా ఆ పనులను చేపట్టడానికి అనుమతి మంజూరు చేయించబడుతుంది మరియు నిధులు సమకూర్చబడతాయి. ఈ విధంగా పాఠశాలలో ఉండేటువంటి పనులను మనము 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, CPMకు సంబంధించిన సెంట్రల్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వ్యారంటీ పీరియడ్లో ఉన్నటువంటి ఏవైనా మరమ్మతులు కానీ లోపాలు కానీ ఉంటే చేసుకోవాల్సినటువంటి విధానము. రెండవది, పాఠశాలకు హెడ్ మాస్టర్ యొక్క పేరెంట్స్ కమిటీ అకౌంట్లో డిపాజిట్ చేయబడినటువంటి నిధుల ద్వారా మనము చేసుకోవాల్సినటువంటి పనులు. ఒకవేళ మనం చేపట్టవలసినటువంటి పనులు మన యొక్క సీలింగ్ అమౌంట్ దాటిపోతే కలెక్టర్ గారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళి చేయించుకోవాల్సినటువంటి పనులు. సో వీటన్నిటినీ కూడా పూర్తి అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు కూడా ఈ యొక్క SMF నిధులని పూర్తి స్థాయిలో వినియోగించుకుని అత్యవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని పాఠశాల యొక్క నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. SMF నిధులకు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు అలాగే స్కూల్ గ్రాంట్కు ఎలాంటి సంబంధం ఉండదు. స్కూల్ గ్రాంట్ మనము ఆల్రెడీ 20% నిధులను PFMS అకౌంట్లకు విడుదల చేయడం జరిగింది. PFMS అకౌంట్ నుండి డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్ గ్రాంట్స్ దేనికి వాడుకోవాలి,
ఏ పర్సెంటేజ్లో ఏ పనులకు ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్కులర్ రూపంలో అందరి ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తెలపడం జరిగింది. అలాగే టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అది వేరు, స్కూల్ గ్రాంట్స్ వేరు, అలాగే ఈ SMF నిధులు వేరు. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పూర్తి స్థాయిగా వీటిపైన అవగాహన కలిగి ఉండి సక్రమంగా ఈ నిధులను వినియోగించుకోవాలని, అలాగే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లు డాక్టర్ కె వేణుగోపాల్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, కర్నూలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాగ్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.